నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. తెలంగాణ మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్కు పదవీ గండం పొంచి ఉంది. ఏప్రిల్ 30వ తేదీలోగా గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా నియామకం పొందితే మాత్రమే అజారుద్దీన్ మంత్రి పదవి పదిలంగా ఉంటుంది. గవర్నర్ నిర్ణయం మే నెలకు వాయిదా పడితే అజారుద్దీన్ మాజీ కావడం ఖాయమే. అయితే గుడ్డి కంటే మెల్ల నయమనే సామెతను గుర్తు చేస్తూ ఏప్రిల్ 22వ తేదీన సుప్రీంకోర్టులో తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించిన వివాదంపై విచారణ వాయిదా పడింది. ఎమ్మెల్సీల నియామకంపై ఒక నిర్ణయం తీసుకోవడానికి గవర్నర్కు మరికొంత సమయం కావాలని అటార్నీ జనరల్ కోరడంతో విచారణను కోర్టు జూలై 29కి వాయిదా వేసింది. విచారణను కోర్టు 3 నెలల పాటు వాయిదా వేయడంతో గవర్నర్ హడావిడిగా ఈ వారం రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటారా లేదా అనే సందిగ్ధం అందరిలోనూ కలుగుతోంది. నిజానికి సుప్రీంకోర్టులో తన నిర్ణయానికి సంబంధించిన పిటిషన్ విచారణకు వస్తోందని తెలిసినా గవర్నర్ దానిపై ఇప్పటిదాకా నిర్ణయం తీసుకోలేదు. ఏప్రిల్ 20వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ను కలిసి ప్రొఫెసర్ కోదండరాం, మంత్రి అజారుద్దీన్లకు సంబంధించిన ఎమ్మెల్సీల నియామకానికి ఆమోదం తెలపాలని కోరారు. ఈ 2 అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత కూడా గవర్నర్ ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అదే ఇప్పుడు అజారుద్దీన్లో టెన్షన్ పెంచుతోంది. సుప్రీంకోర్టు 90 రోజుల గడువు ఇచ్చిన నేపథ్యంలో ఆఘమేఘాల మీద నిర్ణయం తీసుకోవాల్సిన అగత్యం గవర్నర్కు ఎందుకుంటుందని అజారుద్దీన్ అనుచరులు చర్చించుకుంటున్నారు. ఏప్రిల్ 17వ తేదీన లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడానికి తెర వెనుక తెరపైన తీవ్ర ప్రయత్నాలు సాగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో కేంద్ర ప్రభుత్వం అంత ఉదారంగా వ్యవహరిస్తుందా అనే సందేహం కూడా వారిని వెంటాడుతోంది. మహా అయితే మరోసారి గవర్నర్ను కలిసి ఎమ్మెల్సీ కోటాపై నిర్ణయం తీసుకోవాలని అడగడం తప్ప ముఖ్యమంత్రి కూడా చేయగలిగింది ఏమీ లేదని వారు భావిస్తున్నారు. మొత్తం మీద సుప్రీంకోర్టు గవర్నర్కు ఏవైనా ఆదేశాలు జారీ చేస్తుందనే ఆశలు పూర్తిగా తొలగిపోయాయి. దీంతో అజారుద్దీన్తో పాటు అతని అనుచర గణం కూడా గవర్నర్ నిర్ణయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎలాగైనా ఈ గండం నుంచి తమ నాయకుడు గట్టెక్కాలని ఆయన అనుచరులు కోరుకుంటున్నారు. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.